కొడంగల్లో సర్కార్ బడిపిల్లలకు అందిస్తున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బ్రేక్ఫాస్ట్ తో పాటు పలు వెరైటీ వంటకాలతో మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. కొడంగల్ శివారులో శరవేగంగా సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తి చేసి నారాయణపేట, కొడంగల్ జిల్లాల్లోని మారుమూల ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించనుంది. కొడంగల్ నియోజకవర్గంలోని సర్కార్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి కొడంగల్ స్వారలోని ఎనికెపల్లి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. నెక్స్ట్ ఒక 8 to 10 months లోపల ఇక్కడ నూతన భవనాలు రెడీ అవుతాయి అన్నమాట. ఆ కిచెన్ అంతా, వంటశాల అంతా రెడీ అవుతుంది. దానికి తిరిగి ప్రారంభించడానికి వారి చేతుల మీదుగా మేము ప్రయత్నాలు చేస్తాం అన్నమాట. ఆల్రెడీ ఈ కొడంగల్లో మేము ఒక అల్పాహార వంటశాలను కూడా ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ వారు మమ్మల్ని స్పెషల్గా దీన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. అది ఒక రకంగా దేశంలోనే అతిపెద్ద అల్పాహార వంటశాల అన్నమాట. ప్రతిరోజు 28,000 మందికి బ్రేక్ఫాస్ట్, నాస్తా అందిస్తుందన్నమాట. ఇది కొడంగల్ నియోజకవర్గంలో దామన్నా 312 పాఠశాలలు ఉన్నాయి. 28,000 మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో, అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో 28,000 మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం CSR కింద 6,04,00,000 రూపాయలతో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 312 సర్కార పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 7 నుంచే వివిధ రకాల బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైన మెనూతో కొడంగల్ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్టు కింద పథకం అమలు కొడంగల్, దుద్యాల, బొమ్మరాజ్పేట, దౌలతాబాద్, కోస్గి, మద్దూరు మండలాల్లో సర్కారు పాఠశాలలకు వేడివేడిగా అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. భూమి పూజ అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి ఫుడ్ అనేది మాకు అందిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మాకు ఇన్ని రోజులు పొద్దున్న టిఫిన్స్ లేకుండే, పొద్దున మేము డైలీ స్కూల్కి టైంకి వచ్చేవాళ్ళం కాదు, ప్రేయర్కి సరిగ్గా అందలేకపోయేది. కానీ ఇప్పుడు మేము స్కూల్లోనే టిఫిన్స్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. कल रेवंत रेड्डी सर आए थे तो अक्षरा फाउंडेशन में, कल वो हमको बहुत अच्छे से सर्व करे फूड और हमारे साथ फ़ोटो खिंचाए. और फिर अक्षरा फाउंडेशन डेली सुबह में पहले टिफ़िन नहीं आता था, तब हम लोग डेली लेट आते थे. घर पे कभी कभी खा के भी नहीं आते थे, इसलिए लेट आते थे. फर्स्ट पीरियड अटेंड भी नहीं कर पाते थे. जब से टिफ़िन आया तब से हम लोग डेली अटेंड करते हैं पीरियड्स, और फिर अब कभी भी लेट नहीं होते हैं. హరే రామ హరే కృష్ణ సంస్థల ఆధ్వర్యంలో 80వ కిచెన్ కొడంగల్లో నిర్మాణం కానుంది. సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్ కి నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పారు. దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన కొడంగల్ను ఎడ్యుకేషనల్ హబ్ గా, ఇండస్ట్రియల్ కారిడార్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ కొడంగల్లోని గ్రామీణ నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రీకారం చుడుతున్నారు.